హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు మనం మన యొక్క బాత్రూంలో వినియోగించేటువంటి సిపి మరియు శానిటరీ ఫిట్టింగ్స్, అలాగే ఆ బాత్రూమ్ లోపల మనం ఎలాంటి ఇంకా ఇతరత్ర వర్క్స్ అనేవి నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకుందాం. దానిలో మనం వాష్ బేసిన్, అలాగే వాష్ బేసిన్ సంబంధించినటువంటి వ్యానిటీ కౌంటర్, అలాగే ఆ కింద మనం వాష్ బేసిన్ కింద వినియోగించుకున్నటువంటి ఆ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలి, దానిలో ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఏఏసిపి ఫిట్టింగ్స్ వినియోగించుకుంటాం అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన యొక్క షవర్ ఏరియాకు వద్దాం. ఇందులో షవర్ ఏరియాలో మనకు వాల్ మిక్సర్ అనేటువంటి విధానంలో మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే కనుక 2-in-1 వాల్ మిక్సర్ ఉంటుంది. అందులో హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తాయి. అలాగే దానికి షవర్ కూడా కనెక్టర్ ఉంటుంది. ఆ షవర్ కనెక్టింగ్ తోటి మనము హాట్ అండ్ కోల్డ్ వాటర్, అలాగే ఓవర్ హెడ్ షవర్ అనేటువంటి విధానంలో కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ వాల్ మిక్సర్లో టెలిఫోనిక్ షవర్ అనేటువంటి విధానంలో కూడా మనము హ్యాండ్ షవర్ని కూడా వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది మోడల్ వి సెలెక్ట్. ఇందులో కూడా సిపి మరియు శానిటరీ ఫిట్టింగ్స్లో మనం మీడియం రేంజ్లో కనుక వెళ్ళేటట్లయితే సెరా, అలాగే హింద్వేర్, ఇంకా ప్యారీవేర్ ఇలాంటి ఐటమ్స్ మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా కొంచెం ప్రీమియం రేంజ్లో వెళ్ళదలుచుకుంటే కనుక ఇంకా మిగిలిన బ్రాండ్స్ ఉన్నాయి. జాక్వార్ అండ్ గ్రాహే ఇలాంటి ఫిట్టింగ్స్ కూడా మనం వినియోగించుకుని ఆ వర్క్ అనేది నిర్వహించుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది. ఇందులో వాల్ మిక్సర్ అనేటువంటి విధానంలో కనుక తీసుకున్నట్లయితే వాల్ మిక్సర్, అలాగే ఓవర్ హెడ్ షవర్, షవర్ ఆన్ షవర్, ఆ మోడల్ ఏదైతే రౌండ్ మోడల్ కానీ ఇంకా ఏదైనా ప్లేట్ మోడల్ కానీ అలాంటివి షవర్ తీసుకోవచ్చు. ఆ విధానంగా మనం ప్రొవైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం డైవర్టర్ కనుక యూజ్ చేసుకునేటట్లయితే ఆ డైవర్టర్ అనే దానికి డైవర్టర్ బాడీ అనేది మనము ఏదైతే ముందు మనం పైపింగ్ చేసేటప్పుడే ఆ డైవర్టర్ బాడీ అనేది అందులో మనం ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ డైవర్టర్ బాడీ కనుక మనం ప్రొవైడ్ చేయలేకుండా మనము వాల్ మిక్సర్ అనేది డైవర్టర్ త్రూ యూస్ చేసుకోవాలి అంటే మాత్రం సాధ్యపడదు. అది ఎట్ ద టైమ్ ఆఫ్ పైపింగ్ మనం ఆ డైవర్టర్ బాడీని ఆ వాల్ లోపల కన్సీల్ చేసి ఫిక్స్ చేసుకుంటేనే మనం డైవర్టర్ అనేది యూస్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనం విడివిడిగా పైప్స్ తీసుకుని, అంటే హాట్ అండ్ కోల్డ్ పైప్స్ తీసుకుని ఆ 3 పైపులు అంటే ఓవర్ హెడ్ షవర్కి, హాట్ వాటర్కి, కోల్డ్ వాటర్కి అలా వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని మనం కనుక ఆ పైపింగ్ అరేంజ్మెంట్ చేసేసి ఎప్పుడో లాటర్ డేట్లో మనం అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ది డే మనం ఫైనల్ ఫిక్సింగ్ చేసే దానికన్నా ముందు మనకి ఇక్కడ డైవర్టర్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కనుక మనం చేసినట్లయితే అది సాధ్యపడదు. ఎందుకంటే డైవర్టర్ వర్క్ చేసినప్పుడు మనం 2-3 విషయాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ డైవర్టర్ ఏదైతే కన్సీల్డ్ బాడీ ఆఫ్ ది డైవర్టర్ ఉంటుందో అది మనము వాల్ కట్ చేసి మరలా ఫిక్స్ చేసి మనం వేసినటువంటి పైపింగ్కి దాన్ని కనెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో డైవర్టర్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ లివర్ వస్తుంది. అది హాట్ అండ్ కోల్డ్కి 2-వే ఉంటుంది. అలాగే ఒక స్పౌట్ రావటం జరుగుతుంది దీనిలో. తర్వాత పైన ఓవర్ హెడ్ షవర్ అనేది యాజ్ ఇట్ ఈస్ కానీ వస్తుంది. సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా గమనించుకోవాలి. అలాగే మనం షవర్ ఏరియా ఏదైతే ఉన్నదో బాత్రూమ్ని మనము 2 ఏరియాస్ కింద డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియా. ఈ వెట్ ఏరియా అనే దగ్గరకు వచ్చేసరికి మనం షవర్ ఏరియాని వెట్ ఏరియా అని అంటాము. ఈ షవర్ ఏరియాకు మనం ఆ బాత్రూంలో మనం ఒక అప్రోప్రియేట్ స్పేస్ కనుక డిజైన్ చేసి మన ప్లానింగ్లోనే మనం కనుక ఆ షవర్కు సంబంధించినటువంటి, అలాగే ఈ వాల్ మిక్సర్ లేదా డైవర్టర్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ మన వాల్లో కనుక పైపింగ్ త్రూ చేసుకున్నట్లయితే ఆ షవర్ ఏరియాలో ఏదైతే మనం బాతింగ్ చేసినప్పుడు యూజ్ చేసినటువంటి వాటర్ ఉంటాయో ఆ వాటర్ కలెక్ట్ చేసేదానికి ఒక ట్రాప్ అనేది మనము వీ నీడ్ టు మేక్ అరేంజ్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్. పీవీసీ పైప్ తోటి మనము డ్రైనేజ్ వాటర్ సప్లై పైప్స్, డ్రైనేజ్ పైపింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు మన యొక్క ఈ వేస్ట్ వాటర్ కలెక్షన్ పైప్ అనేది కూడా యూజ్ చేసుకుంటాం. వేస్ట్ వాటర్కు మనం యూజ్ చేసేది సాధారణంగా 3 ఇంచెస్ వాటర్ పైప్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే 4 ఇంచెస్ పైప్ మనం డ్రైనేజ్ సేవరేజ్ పైప్ కోసం అనేది యూజ్ చేసేది 4 ఇంచెస్ పైప్ అనేది యూజ్ చేస్తాం. సో అలా చేసినప్పుడే మన యొక్క షవర్ ఏరియాను డిసైడ్ చేసుకుని ఆ షవర్ ఏరియాలో ఈ వాటర్ కలెక్షన్ కోసం ఒక ప్లేస్ అనేది మనం డిజైన్ చేసి ఆ ప్లేస్లో ఈ యొక్క ఫ్లో ట్రాప్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ షవర్ ఏరియాలో వెట్ ఏరియా కింద మనం ట్రీట్ చేస్తాం కనుక ఈ షవర్ ఏరియాలో కలెక్ట్ అయినటువంటి వేస్ట్ వాటర్ అంతా త్రూ ఫ్లో ట్రాప్ కనెక్ట్ అయ్యి డ్రైనేజ్ పైప్ లైన్స్ ద్వారా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఫ్లో ట్రాప్కు
విత్ సిపి ప్లేట్. సిపి హోల్స్ జాలీ ప్లేట్ అంటాం మనం, హోల్స్ తోటి ఉంటుంది. ఆ ప్లేట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే సిపి ప్లేట్ మనకు ఆ లోపల నుంచి ఏదైతే ఈ కాక్రోచెస్ ఇలాంటివి ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ రాకోకుండా కొంచెం జాగ్రత్తగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మనకు వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా దాని లోపలికి పోయేటప్పుడు కూడా ఈ జాలీ ప్లేట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైనా ఉంటే కూడా పైనుంచి అదంతా క్లీన్ చేసుకోవడం అనేది ఉంటుంది. దీనిలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమోడ్స్లో కానీ ఏదైతే వాటర్ క్లోజెట్స్ ఉంటాయో వాటర్ క్లోజెట్స్లో కానీ తర్వాత ఆ ప్లేట్ లూజ్గా ఉంటుంది కనుక తీసేసి ఏదైనా వేస్ట్ మెటీరియల్ అనేది మనము ఆ లోపల వేయకూడదు. వేయటం వల్ల ఆ పైప్స్ ఎక్కడెక్కడైతే బెండ్స్ ఉంటాయో ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అంటే ఒక పైప్ ఇంకొక లైన్ వచ్చి కలిసి మిక్స్ అయ్యేటువంటి ప్లేసెస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఈ వేస్ట్ మెటీరియల్ కనుక మనం పొరపాటున అందులో వేసినట్లయితే అవి జామ్ అయ్యి తర్వాత మనకి ఈ డ్రైనేజ్ వాటర్ కానీ ఇవి కానీ బయటకి పోకుండా మనకు ఈ వాటర్ లాగింగ్ అయ్యి మనకి బ్లాక్ అవటం వల్ల ఆ వాటర్ అంతా మళ్ళీ తిరిగి మన బాత్రూంలోనే స్టాక్ అయిపోవడం మనం ఆ విషయంలో ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే షవర్ ఏరియా అయిపోయిన తర్వాత ఈ షవర్కు ఒక క్యూబికల్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇది గ్లాస్ పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేసుకుని ఓపెనబుల్ అంటే కొంత పార్ట్ ఫిక్స్డ్ పెట్టుకుంటాము, కొంత పార్ట్ ఆఫ్ ది షవర్ పార్టీషన్ అనేది గ్లాస్ తోటి తయారు చేసుకుంటాము. అది ఓపెనబుల్ లేదా స్లైడింగ్ మెథడ్లో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అవి కంపల్సరీగా టఫ్ అండ్ గ్లాస్ వినియోగించుకుని ఈ యొక్క షవర్ క్యూబికల్ వర్క్ అనేది నిర్వహించుకోవటం వల్ల మన బాత్రూమ్ యాంబియన్స్ అనేది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది, చాలా చక్కగా నీట్గా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ అనేది కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైన ఐటెం మన యొక్క బాత్రూంలో వినియోగించేది కమోడ్. ఈ వాటర్ క్లోజెట్ అనేది మనం యూస్ చేసేటప్పుడు ఈ వాటర్ క్లోజెట్ కూడా ఫ్లోర్ మౌంట్ పెడుతున్నామా వాల్ మౌంట్ పెడుతున్నామా అనే విషయాన్ని మనం ముందుగానే నిర్ధారణ చేసుకుని దానికి తగిన విధంగా ఈ డ్రైనేజ్ వాటర్ పైప్ ఏదైతే సివరేజ్ పైప్ అనేది ఉంటుందో అదే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ద సివరేజ్ పైప్ మినిమం డయామీటర్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 4 inches. 4 inches డయా అనేది మినిమం మనం యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క ఫ్లోర్ మౌంట్ కనుక మనం మోడల్ తీసుకున్నట్లయితే ఈ ఫ్లోర్ మౌంట్లో మనము సింగిల్ పీస్ కమోడ్ అనే విధానంలో కూడా వినియోగించుకోవచ్చు, లేదా 2 piece అనే విధానంలో కూడా మనం వినియోగించుకోవచ్చు. యూరోపియన్ వాటర్ క్లోజెట్ EWC అంటాము. యూరోపియన్ వాటర్ క్లోజెట్లో కమోడ్ అలాగే అంటే వాటర్ క్లోజెట్ అలాగే ఫ్లష్ ట్యాంక్. ఈ ఫ్లషింగ్ ట్యాంక్ అనేది కూడా ఫ్లషింగ్ సిస్టర్న్ అంటాము. ఈ ఫ్లష్ ట్యాంక్ అనేది కూడా సపరేట్గా వస్తాయి. ఇవి వాల్ మౌంట్లో అంటే ఫ్లషింగ్ సిస్టర్న్ వాల్కి ఫిక్స్ చేస్తాము. దాని నుంచి వచ్చేటువంటి ఆ పైప్ కనెక్టింగ్ పైప్ ఏదైతే ఉన్నదో అది మనం కింద ఈ నార్మల్ EWC ఏదైతే ఉంటుందో ఫ్లోర్ మౌంట్ ఆ ఫ్లోర్ మౌంట్ EWCకి దాన్ని కనెక్ట్ చేసి ఆ విధంగా మన యొక్క ఈ వాటర్ క్లోజెట్ అనే ఫిక్సింగ్ని పూర్తి చేసుకుంటాం. దీనికి కూడా ఈ ఫ్లష్ ట్యాంక్కి కంపల్సరీగా మనం అక్కడ అరేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది యాంగిల్ కాక్ అనేది ప్రొవిజన్ తీసుకోవాల్సి వస్తుంది. యాంగిల్ కాక్ నుండి మన యొక్క ఫ్లష్ ట్యాంక్కి PVC కనెక్షన్ పైప్ ద్వారా ఈ వాటర్ కనెక్షన్ అనేది మనం ఇవ్వటం ద్వారా ఆ ఫ్లషింగ్ ట్యాంక్లో మనకి ఎప్పటికప్పుడు వాటర్ నిరంతరాయంగా ఫిల్ అవుతూ ఉంటాయి. వాటిలో కనుక ఏదైనా నిర్వహణపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని కంపల్సరీగా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సిపి ఫిట్టింగ్స్లో ప్రధానంగా మనం ఇన్ కేస్ ఈ వెస్ట్రన్ కమోడ్ తీసుకున్న అలాగే ఇండియన్ కమోడ్ అనేది కూడా ఒకటి ఉంది. ఆ ఇండియన్ కమోడ్ అనేది ఫ్లోర్ మౌంట్ ఉంటుంది. ఆ ఫ్లోర్ మౌంట్ కమోడ్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం ఇండియన్ WC అంటాము, ఇండియన్ వాటర్ క్లోజెట్. అది ఫ్లోర్ మౌంట్లో ఉంటుంది. ఆ ఫ్లోర్ మౌంట్ అది ఏజ్డ్ పీపుల్ ఉన్న వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఫ్లోర్ మౌంట్ ఎవరైనా వినియోగించదలుచుకుంటే కూడా మనము అక్కడ ట్యాప్ అనేది దాన్ని ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ట్యాప్ అనేది ఆ వాటర్ ట్యాప్ 2-in-1 ట్యాప్ కూడా తీసుకోవచ్చు. అలాగే లాంగ్ బాడీ బిబ్ కాక్ అంటాము, అది కూడా తీసుకోవచ్చు. వాష్ బేసిన్కి పెట్టేదాన్ని పిల్లర్ కాక్ అంటాము. అలాగే మనం వాటర్ యూజ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడైతే మనం వాటర్ ట్యాప్ సోర్సెస్ ప్రొవైడ్ చేసుకుంటామో వాటిని బిబ్ కాక్ అని అంటాము. లాంగ్ బాడీ బిబ్ కాక్. అలాగే 2-in-1 బిబ్ కాక్ అనేది మనం ఎక్కడ వాడతామంటే ఈ యొక్క యూరోపియన్ WCs మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు దానికి హెల్త్ ఫాసెట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అప్పుడు 2-in-1 బిబ్ కాక్ అనేది యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ హెల్త్ ఫాసెట్ తీసుకోవటం వల్ల హెల్త్ ఫాసెట్కు హోల్డర్ ఉంటుంది. ఆ హోల్డర్ సపరేట్గా ఫిక్స్ చేసుకుని విత్ హ్యాండ్ షవర్ లాగా ఉంటుంది అది. సో దాన్ని మనము ఈ హెల్త్ ఫాసెట్ వినియోగించుకోవడం ద్వారా ఇంకా మనకు కన్వీనియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే
వాల్ మౌంట్ డబ్ల్యూసీ కనుక మనం మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ ఏదైతే వాల్ మౌంట్ డబ్ల్యూసీ అనేది మనం ఐటమ్ ఫైనల్ చేసుకుంటామో ఆ వాల్ మౌంట్ డబ్ల్యూసీతో పాటుగా కంపల్సరీగా మనకు కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేటువంటిది అవసరం. ఈ కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేది డైరెక్ట్గా మనము ఎట్ ద టైమ్ ఆఫ్ బిల్డింగ్ ద వాల్ ఆ బాత్రూంలో వాల్ పెట్టి ఆ పైపింగ్ అంతా చేసినప్పుడే కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్ అనేది పెట్టేసి ఆ బ్రిక్ వర్క్ అనేది పూర్తి చేసుకుని పెట్టుకుంటాము. దానికి సంబంధించినటువంటి ఈ వాల్ మౌంట్ డబ్ల్యూసీ అనేది ఫిక్స్ చేసేటప్పుడు ర్యాక్ బోల్ట్స్ తోటి మనం ఆ వాల్ మౌంట్లో డబ్ల్యూసీ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకుంటాము. ఈ టైలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఫిక్స్ చేసుకుని దానికి ఆ కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంకు పైన ఒక అప్పర్ ప్లేట్ అనేది వస్తుంది. ఆ ఫ్లష్ ట్యాంక్ ప్లేట్, ఆ ప్లేట్లోనే మనకి 2 బటన్స్ ఉంటాయి. ఒకటి హాఫ్ ఫ్లష్, అలాగే రెండవది ఫుల్ ఫ్లష్. అందులో ఉండేటువంటి వాటర్ కెపాసిటీని ఫుల్గా ఫ్లష్ అవుట్ చేసేదానికంటే మన యొక్క వాటర్ వేస్ట్ కాకుండా ఉండేందుకు ఈ హాఫ్ లేదా ఫుల్ ఫ్లషింగ్ అనే విధానం వాటిలో మనకి అవైలబుల్ ఉంటుంది. ఆ ప్లేట్లోనే 2 బటన్స్ ఉంటాయి. వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీటిలో కూడా ఇప్పుడు ఆల్ బ్రాండ్స్లో కన్సీల్డ్ ఫ్లషింగ్ ట్యాంక్స్ అనేవి వస్తున్నాయి. సో ఏదైనా సరే మన యొక్క బడ్జెట్ అనే దాన్ని మెయిన్ ప్రాధాన్యతగా తీసుకుని దానికి తగిన విధంగా మన యొక్క మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఫైనాన్షియల్గా లేదా యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా ప్రాపర్గా మన యొక్క బాత్రూమ్ మనం వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: if you want to live a happy life, tie it to your goal, not to people or things. Thanks for watching.